వెల్కమ్ టు జెడ్పే ఫ్యామిలీ. జెడ్పే క్యాప్షన్ ఏముంటుందంటే క్యాష్ బ్యాక్ హర్ బార్. సో ఎవరైతే జెడ్పేలో మెంబర్షిప్ తీసుకొని ఎన్రోల్ అయ్యారో వాళ్ళ కోసం ఇది ఒక ట్రైనింగ్ వీడియో. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ వీడియో క్లియర్గా చూడడానికంటే ముందు మీరు ఖచ్చితంగా ఇవి ఫాలో అవ్వాల్సిందే. ఏంటి అంటే డోంట్ స్కిప్ ద వీడియో. ఈ వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మీ దగ్గర వీలైతే ఇయర్ ఫోన్స్ ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరీ చూడండి. సో చాలా క్లియర్గా మీకు ఈ వర్క్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే లిజన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా ఈ వీడియోని వినండి. ఓకేనా? వినండి, చూడండి. సో మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ వీడియో పైన ఉంటేనే మీకు ఈ వర్క్ ఎలా చేయాలి అనేది ఎవ్రీథింగ్ మీకు అర్థమవుతుంది. సో వన్ ఐడియా వన్ రైట్ డిసిషన్ కెన్ చేంజ్ అవర్ లైఫ్ అనమాట. సో మీరు ప్రైమ్ మెంబర్షిప్ లేదా సూపర్ ప్రైమ్ మెంబర్షిప్తో ఈ ప్లాట్ఫామ్లో లాగిన్ అయిపోయారు. సో తెలియకైతే చేయలేదు, 100% తెలిసే చేశారు. సో మీకంటూ ఒక ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలని, ఖచ్చితంగా వర్క్ చేసుకోవాలని ఈ ప్లాట్ఫామ్లో అయితే ఎన్రోల్ అయ్యారు. కాబట్టి డెఫినెట్లీ దీంట్లో వర్క్ చేసుకుంటే మీకంటూ ఒక బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి లేట్ చేయకుండా మనం ఫర్దర్గా తెలుసుకుందాం. ఈ మెంబర్షిప్ అనేది కొత్త ఏం కాదు. రెగ్యులర్గా ఎవరైతే స్మార్ట్ టీవీ, పెద్ద పెద్ద టీవీలు వాడుతున్నారో, ఆండ్రాయిడ్ టీవీలు ఇవన్నీ వాడుతున్నారు, వీటిలలో కొన్ని షోస్ కానీ ఏదైనా ఎంటర్టైన్మెంట్ పర్పస్ మనం చూడాలి అంటే ప్రతి ఒక్క దానికి కూడా మెంబర్షిప్ అనేది ఉంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కానీ, హాట్స్టార్ కానీ, యూట్యూబ్ కానీ, పేటిఎం, ఓలా, స్విగ్గీ, ఇలా చాలా యాప్స్కి మెంబర్షిప్ అనేది మనం పే చేస్తున్నాం. సంవత్సరానికో లేదా నెలకో ఎంతో కొంత పే చేస్తూ ఆ సర్వీసెస్ అనేది వాటిని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. కానీ వాటి ద్వారా దేని ద్వారా కూడా మనం మనీ అనేది సంపాదించలేం. ఓకేనా? కేవలం జెడ్పే యాప్ ద్వారా మాత్రం మనం ఖచ్చితంగా ఎర్నింగ్స్ అనేవి తీసుకోవచ్చు. మీరు ఒకసారి చూసుకోవచ్చు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఎంత ఉంది, హాట్స్టార్ ఎంత ఉంది. సో వీటి ద్వారా మనకు ఏదైనా బెనిఫిట్ వస్తుందా అంటే ఏ బెనిఫిట్ కూడా రాదు, ఒక జెడ్పే ద్వారా తప్ప. ఓకేనా? ఎలా అనంటే ఎగ్జాంపుల్గా చూడండి, మీరు ఒక ₹1,00,000 పెట్టి టీవీ కొంటే ఆ టీవీ ఇంకో ₹1,00,000 ఇన్కమ్ని క్రియేట్ చేయదు. ఒక ₹1,00,000 టీవీ ₹1,00,000 డబ్బును సంపాదించి పెట్టదు. కానీ ఒక ₹500 పెట్టి మనకు ఉపయోగపడే 4 బుక్స్ కొంటే ఆ బుక్స్లో నేర్చుకున్న జ్ఞానంతో మనం ఒక ₹1,00,000 టీవీని కొనుక్కోవచ్చు. అలాగే ₹1,00,000 అంటే డబ్బు కూడా మనం ఒక ₹1,00,000 కాదు, అంతకంటే ఎక్కువ డబ్బును కూడా మనం ఒక మంచి జ్ఞానం తీసుకోగలిగితే వీటిని సంపాదించుకోగలుగుతాం అనమాట. సో జెడ్పే అనేది కూడా మంచి బుక్ లాంటిది. చిన్న అమౌంటే కానీ రిజల్ట్ అనేది పెద్ద రిజల్ట్ ఉంటుంది ఇక్కడ మనకి. సో ఈ ప్రజెంటేషన్ ఎవరికి, అసలు ఈ జెడ్పే ఎవరి కోసం అని అంటే ఎవరైతే రెగ్యులర్గా చూడండి, ఇక్కడ టుడే ప్రజెంటేషన్ ఫర్ డ్రీమర్స్ అంటే కళలు కానీ వాళ్ళకి ఈ జెడ్పే ప్లాట్ఫామ్ అనేది. అంటే ఎవరైతే రెగ్యులర్గా మంచి ఇన్కమ్, ఎప్పటికీ చేతిలో డబ్బులు ఉండాలి, డైలీ ఇన్కమ్ ఉండాలని కోరుకుంటారో వాళ్ళ కోసం ఈ జెడ్పే 100% వర్క్ అవుతుంది. ఎక్స్ట్రా ఇన్కమ్, వర్క్ చేస్తున్న దగ్గర మంచి ఇన్కమ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది పనిచేస్తుంది. అలాగే ప్యాసివ్ ఇన్కమ్, మనం వర్క్ చేయకపోయినా కూడా మనకంటూ ఒక ఇన్కమ్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అలాగే లగ్జరీ లైఫ్ స్టైల్, మంచి లైఫ్ స్టైల్ కావాలనుకునే వాళ్ళకి కూడా జెడ్పే హెల్ప్ అవుతుంది. అలాగే ఫైనాన్షియల్ సెక్యూరిటీ, డబ్బు పరంగా మంచి స్ట్రాంగ్ ఉండాలనుకున్నా కూడా ఇది జెడ్పే మనకి హెల్ప్ అవుతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, సో స్ట్రాంగ్ ఇన్కమ్ కూడా ఈ జెడ్పే ద్వారా వస్తుంది. సో మనం చాలామందికి డౌట్స్ ఉంటాయి, ఇది అందరు చెప్పేదే కదా అని. 100% వస్తుంది, చేసుకోవాలి, చేసుకుంటే వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్కి డ్రీమ్స్ ఉంటాయి. సో చూడండి, బిగ్ హౌస్ కానీ, లగ్జరీ కార్, చిల్డ్రన్కి ఎడ్యుకేషన్, ఇట్లా ప్రతి ఒక్క పర్సన్ కోరుకునేటివి కళలు కోరికలేవి చెప్పండి, ప్రతి ఒక్క పర్సన్కి ఉంటాయి. కానీ మనకి ఇన్కమ్ ఎంత ఉంటుంది అంటే ఇన్కమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ ఇన్కమ్ తోటి మనం ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతామా అంటే చేసుకోలేమన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్క పర్సన్ యొక్క ఇన్కమ్ తన ఇంట్లో ఖర్చుల వరకే సరిపోతుంది. ఇంకా డ్రీమ్స్ అంటే తనకు కావాల్సినవి అంటే అన్నిటినీ పక్కన పెట్టుకుంటున్నాడు తప్ప ఫుల్ఫిల్ చేసుకోవట్లేదు. ఓకేనా? సో బట్ ఈ జెడ్పేలో వర్క్ చేసుకుంటే డెఫినెట్లీ ఎన్నో కొన్ని డ్రీమ్స్ ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ అవ్వగలుగుతాం. ఎలా అంటే పవర్ ఆఫ్ బిలీవింగ్. సో నమ్మకంతో చేసుకోవడం ద్వారా, బిలీవ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఇందులో వర్క్ చేసుకుంటే సక్సెస్ అవుతాము. సో ఇన్కమ్ అన్నీ ఉన్నాయి కాబట్టి పవర్ ఆఫ్ బిలీవింగ్ ద్వారా ఇందులో సక్సెస్ అనేది అవుతాం. సో ఎగ్జాంపుల్గా ఒక స్మాల్ స్టోరీ చెప్తాను చూడండి. ఒక విలేజ్లో సో కొద్ది రోజుల నుండి, కొన్ని సంవత్సరాల నుండి వర్షాలు లేవు, ఏం లేవు. సో అక్కడ ఉండే వాళ్ళకి ఉపాధి అనేది ఏం లేదు, అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి పంటలు లేవు, ఏం లేవు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారన్నమాట.
అయితే ఒకరోజు ఒక పెద్ద యాగం చేయాలి వర్షం కోసం అని చెప్పేసి ఊరందరూ డిసైడ్ అయ్యి ఒక దగ్గర యాగం చేయడానికి సిద్ధమైపోతారు. యాగం చేస్తుంటారు. అందరూ నార్మల్గా వెళ్తారు. కేవలం ఒక చిన్న బాబు మాత్రం ఒక గొడుగు తీసుకొని వెళ్తాడు అనమాట. గొడుగు ఎందుకు తీసుకొచ్చినావు అంటే వర్షం పడడానికి ఇంత పెద్ద యాగం చేస్తున్నారు కదా, ఒకవేళ సడన్గా వర్షం వస్తే నేను తడవకుండా ఉండడానికి అని చెప్పేసి అని చెప్తారు. సో అదే బిలీవింగ్ అనమాట, నమ్మకం. సో ఈ విధంగా అక్కడ నమ్మకంతో వెళ్ళాడు కాబట్టి అక్కడ వర్షం పడుతుంది. సో ఇదే విధంగా మనం ఈ ప్లాట్ఫామ్లో కూడా వర్క్ చేసుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది అవుతాం. సో జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ మన కంపెనీ వచ్చేసి యాక్చువల్గా 18th January 2024లో స్టార్ట్ అయింది. అఫీషియల్గా లాంచ్ అయింది మాత్రం May 30 రోజు. ఓకేనా. సో ఇక్కడ కంపెనీకి 3 members డైరెక్టర్స్ అనమాట, అరవింద్ సింగ్, వికాస్ కుమార్, ఉదయ్ ప్రతాప్ సింగ్ అని. ఓకేనా. సో కంపెనీ వచ్చేసి యూపీలో ఉంది కంపెనీ అడ్రస్. సో ఈ జెడ్పీలో మనం ఏమేమి సర్వీసెస్ చేయొచ్చో అన్నీ కూడా ఒక వీడియోలో మెన్షన్ చేశాను నేను. ఆధార్ కార్డ్ సర్వీసెస్ ఉంటాయి, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ కార్డు, పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్, ఐఆర్సిటిసి, సివిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఓలా, జొమాటో, స్విగ్గీ, విశాల్ మార్ట్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్, మేక్ మై ట్రిప్, అవిబస్, ట్రాన్స్పోర్ట్ సర్వీస్, ఇంకా చాలా సర్వీసెస్ ఈ జెడ్పే యాప్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఈ జెడ్పేలో మనం డిజిటల్ సర్వీసెస్ చేసుకోవచ్చు, ఈ కామర్స్ సర్వీసెస్ చేసుకోవచ్చు, అఫిలియేట్ సర్వీసెస్, అఫిలియేట్ అంటే మనం ఇన్కమ్ అర్న్ చేసుకోవచ్చు. ఇన్ని సర్వీసెస్ మనం ఈ జెడ్పే ద్వారా చేసుకోవచ్చు. సో ఆషామాష ఏం కాదు, చిన్నదేం కాదు. ఈ జెడ్పే అనేది మంచి ఒక విజన్, ఒక గొప్ప ఆలోచనతో స్టార్ట్ చేశారు ఈ జెడ్పే యాప్ని. సో ఇక్కడ మనకు డైరెక్ట్ కమిషన్ మెయిన్ ఇక్కడ చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఇది ఏంటంటే లెవెల్ మెయింటైన్ చేసుకోవాలా, చైన్ సిస్టమ్ అండ్ నెట్వర్క్, అది ఎన్నెన్నో డౌట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఒక్కసారి క్లారిఫై. ఇది లెవెల్ 1 ఎర్నింగ్ అంటే మీరు అన్లిమిటెడ్ ఎంతమందిని అంటే అంతమందిని మనం రిఫర్ చేసుకొని ఇన్కమ్ అనేది అర్న్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ సూపర్ ప్రైమ్ తీసుకుంటే మీరు వేరే వాళ్ళకి సూపర్ ప్రైమ్ రిఫర్ చేస్తే 500 తీసుకుంటారు, ప్రైమ్ చేస్తే 200 తీసుకుంటారు. ఓకేనా. ఎంత కావాలంటే అంత కమిషన్ మీరు తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ని మాత్రమే వేరే వాళ్ళకి రిఫర్ చేయగలుగుతారు. అలా ఒక్కో పర్సన్కి 200 తీసుకోవచ్చు మీరు. ఓకేనా. ఇక్కడ నో పేర్ మ్యాచింగ్, లెఫ్ట్ టు రైట్ మ్యాచ్ కావాలి అప్పుడే ఇన్కమ్ వస్తుంది, అలాంటి కండిషన్స్ ఏం లేవు. ఓకేనా. నో క్యాపింగ్ అనమాట. సో కొన్ని కంపెనీస్లో క్యాపింగ్ ఉంటుంది, మంత్లీ 1 lakh అర్న్ చేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ ఉండదు అని ఇలా ఒక క్యాపింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ అలాంటి క్యాపింగ్ అనేది లేదు. ఓకేనా. నో టార్గెట్ మెయింటెనెన్స్. ఓకేనా. టార్గెట్ మెయింటెనెన్స్ కూడా ఇక్కడ లేదు. సో క్లియరా. ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసి కంపెనీ టర్న్ ఓవర్ని బట్టి పర్ డే రాయల్టీ అండ్ రివార్డ్స్ టూర్స్ అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రోంజ్ లెవెల్ అంటే మన రిఫరల్ లింక్ నుండి డైరెక్ట్గా 15 members యాప్ ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు ప్రైమ్ లేదా సూపర్ ప్రైమ్ తీసుకుంటే మనం బ్రోంజ్ లెవెల్కి వెళ్తాం. ఓకేనా. బ్రోంజ్ లెవెల్లో 2% పర్ డే రాయల్టీ ఇన్కమ్ అనేది వస్తుంది. రాయల్టీ ఇన్కమ్ గురించి నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను, దాంట్లో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. వెల్కమ్ కిట్ వస్తుంది, ఇది 300 వర్త్ మనకి ఐడి కార్డు ప్లస్ టీషర్ట్ అనేది వస్తుంది. ఓకేనా. సిల్వర్ లెవెల్ రీచ్ అవ్వాలి అంటే ఈ 15 members ఒక 4 members బ్రోంజ్ కంప్లీట్ అయి ఉండాలి, ప్లస్ ఎక్స్ట్రా మనకి టీం కూడా ఒక 30 టీం ఉండాలి. ఓకేనా. అప్పుడు మనం సిల్వర్ లెవెల్కి రీచ్ అవుతాం. ఇక్కడ మనకి కంపెనీ టర్న్ ఓవర్లో నుండి 1.5% పర్ డే ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకేనా. కంపెనీ టర్న్ ఒక రోజులో కొత్త వాళ్ళు చాలామంది ఈ జెడ్పేలో లాగిన్ అవుతూ ఉంటారు, అందులో నుండి మనకి 1.5% కమిషన్ అనేది మనకు వస్తుంది. దీంతోపాటు సిల్వర్ లెవెల్లో మొబైల్ ఫండ్ 8,000 రూపీస్ వస్తుంది మనకి. మొబైల్ డిపి అంటే మొబైల్ తీసుకోవడానికి 8,000 రూపీస్ వస్తుంది మనకి. అలాగే లోకల్ లెవెల్లో ఒక ట్రిప్ కూడా వస్తుంది. మనం గోల్డ్ లెవెల్ కావాలంటే సో ఇక్కడ మన కింద 4 members సిల్వర్ కంప్లీట్ అయి ఉండాలి, ప్లస్ 150 టీం ఉండాలి. సో గోల్డ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మనకి 1.75% పర్ డే రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. ల్యాప్టాప్ ఫండ్ కూడా ఇక్కడ మనకి 16,000 వస్తుంది, ప్లస్ లోకల్ ట్రిప్, డొమెస్టిక్ ట్రిప్ కూడా ఇక్కడ మనకు ఉంటుంది. ఇది ప్లాన్లో కూడా డిస్కస్ చేసాం, బట్ ఒక క్లారిటీ కోసం వన్స్ అగైన్ ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క ఫండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో రాయల్టీ ఇన్కమ్ గురించి అయితే నేను ఒక వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది మీకు అర్థమవుతుంది. సో ఈ రాయల్టీ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళ నెక్స్ట్ ఫొటోస్ మీకు చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉంది మన జెడ్పేలో. వేరే ఏ దాంట్లో కూడా ఉండదు మంత్లీ ఇన్కమ్ అనేది, ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఉండదు. సో జెడ్పేలో ఉంది. సో దీనికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో బ్రోంజ్ లాగానే సేమ్ 15 members బ్రోంజ్ కంప్లీట్ అయితే 100 రూపీస్ వస్తుంది. సిల్వర్ లెవెల్కి రీచ్ అయితే 200 మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది. గోల్డ్ లెవెల్లో మనకి 5 members సిల్వర్స్ ఉండాలి మన కింద, 750 రూపీస్ మంత్లీ ఇన్సెంటివ్ ఉంటుంది. ఓకేనా. సో ఇది ఆల్రెడీ ప్లాన్లో కూడా డిస్కస్ చేసాం మనము. సో
చూసుకోవచ్చు. రాయల్టీ ఫండ్ అనేది ఏంటి అంటే బ్రోంజ్ లెవెల్‌లో మీరు చూసుకోవచ్చు ఇక్కడ. బ్రోంజ్‌లో ఎవ్రీడే సో, ఇప్పుడు నేను ఈ వీడియో నైట్ 12 అవుతుంది వీడియో చేస్తున్నాను. నాకు ఆల్రెడీ బ్రోంజ్ లెవెల్ ఇన్‌కమ్ వచ్చేసింది రూ. 8. సో, ఈ ఇన్‌కమ్ ఇది యాడ్ ఉంది. అగైన్ సిల్వర్ రాయల్టీ ఫండ్ చూడండి రూ. 70 యాడ్ అయింది. గోల్డ్ లెవెల్‌కి వచ్చిన తర్వాత చూడండి 844 అయింది. విత్ డేట్స్ మీరు చూసుకోవచ్చు. అగైన్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. బ్రోంజ్ లెవెల్‌లో రూ. 9 రాయల్టీ ఫండ్ వచ్చింది. సిల్వర్ రాయల్టీ ఫండ్ వచ్చేసి రూ. 79. గోల్డ్ రాయల్టీ ఫండ్ వచ్చేసి రూ. 1000. ఇదంతా సింగిల్ డేలో ఒకరోజు నాన్ వర్కింగ్ ఇన్కమ్. మనం వర్క్ చేయకపోయినా కూడా ఒకసారి మనం లెవెల్ రీచ్ అవుతే మనకు వచ్చే ఇన్కమ్ ఇది. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. బ్రోంజ్ రాయల్టీ ఫండ్ రూ. 8.1 వచ్చింది. సిల్వర్ రాయల్టీ ఫండ్ 73.15 పైసే. ఇది వచ్చేసి గోల్డ్ లెవెల్లో 938.73. సో, రూ. 938 రాయల్టీ ఫండ్ వచ్చింది సింగిల్ డేలో. ఇది 12 అయిందంటే చాలు మీకు ఈ రాయల్టీ ఫండ్ అనేది యాడ్ అవుతుంది. ఇంకా ప్లాటినం టోపాజ్ గోల్డ్ తర్వాత ప్లాటినం టోపాజ్ లెవెల్కి వెళ్తే ఈ రాయల్టీ ఫండ్ అనేది ఇంకా చాలా పెరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ల్యాప్టాప్ ఫండ్ చూసుకోవచ్చు, మొబైల్ ఫండ్ చూసుకోవచ్చు, బ్రోంజ్ రివార్డ్ టీషర్ట్ అండ్ ఐడి కార్డ్ చూసుకోవచ్చు. మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఇక్కడ వచ్చింది చూడండి. ఈ విధంగా మనకి బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఈ జెడ్పేలో. రాయల్టీ ఫండ్ కూడా మీరు చూసుకోవచ్చు. రూ. 869 ఉంది గోల్డ్ లెవెల్లో. ఇంకా ప్లాటినం టోపాజ్ లెవెల్కి వెళ్తుంటే మనకు ఈ రాయల్టీ ఫండ్ అనేది చాలా పెరుగుతుంది. సో, ఇది ఒకటే వీడియోలో చెప్పాలంటే మీకు కుదరదు రాయల్టీ ఫండ్ గురించి. ఇక్కడ చూడండి ల్యాప్టాప్ ఫండ్ ఎలిజిబుల్ అయ్యారు చాలామంది. ఇక్కడ మన ఏపీ నుండి కూడా షేక్ మహబూబ్ అలీ గారు కూడా గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయ్యారు. సో, వీళ్ళకి బెనిఫిట్స్ చూడండి 1.75% రాయల్టీ ఇన్కమ్ ల్యాప్టాప్ ఫండ్. ఒక్కసారి మనం గోల్డ్ లెవెల్కి రీచ్ అయితే ఖచ్చితంగా మంత్లీ 24,000 25,000 మినిమం తీసుకోవచ్చు ఇన్కమ్ నాన్ వర్క్ చేయకుండా. కానీ మరి ఇలా ఒక్కొక్క లెవెల్కి ఎలా రీచ్ అవ్వాలి, ఏం చేస్తే మనం ఆ లెవెల్కి రీచ్ అవుతామని చెప్పేసి సో, ఇప్పుడు ఫర్దర్గా తెలుసుకుందాం మనం. సో, చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. వేరే వాళ్ళకి రిఫర్ చేయాలా, జాయిన్ చేయాలా, ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో, బట్ డెఫినెట్లీ చేసుకుంటేనే మనకి చాలా ఇన్కమ్ అనేది ఉంటుంది. సో, క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ అని రాబర్ట్ కియోసాకి తను ఫైనాన్షియల్ అడ్వైజర్ అనమాట. రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఒక బుక్ను కూడా రాశాడు. సో, రచయిత తను ఏం చెప్తాడంటే మనుషులు 4 రకాలుగా వర్క్ చేసుకుంటారని చెప్తారు అనమాట. ఏంటిదంటే ఒకటి వచ్చేసి ఎంప్లాయీ, ఇంకొకటి వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయీ, ఇంకొకటి వచ్చేసి బిజినెస్ ఓనర్, ఇంకొకటి వచ్చేసి ఇన్వెస్టర్ అనమాట. ఈ ఎంప్లాయీ అనే వాళ్ళు ఏంటంటే సో, ఇక్కడ రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జీతం కోసం వర్క్ చేస్తే వచ్చిన జీతం బిల్స్, ఈఎంఐస్ అవి పే చేసుకోవడానికి సరిపోతాయి ఎంప్లాయీస్ దగ్గర. సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే ఎవరంటే డాక్టర్ కానీ, అడ్వకేట్స్ కానీ, లేదంటే చిన్న చిన్న షాప్స్ వీళ్ళు అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎంత టైం అయితే వాళ్ళ బిజినెస్ పైన వాళ్ళ వర్క్ పైన స్పెండ్ చేస్తారో కేటాయిస్తారో ఆ టైం వరకు వీళ్ళు డబ్బు సంపాదించుకోగలుగుతారు. ఇప్పుడు సపోజ్ ఒక క్లినిక్ డాక్టర్ ఉన్నాడు, ఓపెన్ చేసినంత వరకే తనకి ఇన్కమ్ వస్తుంది. క్లోజ్ చేస్తే నో ఇన్కమ్. షాప్ పర్సన్ అయినా అంతే. సో, అట్లా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనమాట. బిజినెస్ ఓనర్స్ అంటే ఏంటిదంటే సో, వీళ్ళు లక్షల్లో ఇన్వెస్ట్మెంట్లు, కోట్లలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టి ఒక కంపెనీని తయారు చేసి ఒక కంపెనీ పెట్టి అందులో ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు అనమాట. ఎంప్లాయీస్ వర్క్ చేసుకోవడం వల్ల వాళ్ళకి జీతాలు ఇస్తారు. వీళ్ళకి వచ్చే లాభాలు వీళ్ళకి వెళ్తాయి. ఇన్వెస్టర్స్ 4వ కేటగిరీ ఏంటిదంటే ఇన్వెస్టర్స్ అంటే ఎవరు అని అంటే వీళ్ళు డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. డబ్బు నుంచి డబ్బు సంపాదించే వాళ్ళు ఇన్వెస్టర్స్ అనమాట. సో, వీళ్ళు వర్క్ ఏం చేయరు. వీళ్ళు జస్ట్ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. డబ్బు నుండి డబ్బు వస్తుంది అనమాట. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సపోజ్ మన దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి. ఆ 10 లక్షలని ఇంట్రెస్ట్కి ఇచ్చిన ఏదైనా ఎక్కడైనా యూజ్ చేస్తే రూ. 3 ఇంట్రెస్ట్ నెలకు 30,000 వస్తాయి. అంటే డబ్బుని సంపాదిస్తుంది. సో, అదొక ఇన్వెస్ట్మెంట్ టైప్ అనమాట. ఓకేనా. సో, ఇలా ఇక్కడ చూసుకుంటే E&S ఎవరైతే ఎంప్లాయర్స్ సెల్ఫ్ ఎంప్లాయర్స్ ఉన్నారో వీళ్ళు మొత్తం ప్రపంచం మొత్తంలో చూసుకుంటే 90% మంది ఉన్నారనమాట E&S కేటగిరీ. మరి B&I బిజినెస్ ఓనర్స్ ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉన్నారంటే ఒక 10% మాత్రమే ఉన్నారు. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏంటి అని అంటే 90% ఉన్న జనాల దగ్గర కేవలం ఒక 10% మాత్రమే డబ్బు అనేది ఉంది. ఎవరైతే 10% మంది జనాలు ఉన్నారో అంబానీ లాంటి వాళ్ళు, బిల్ గేట్స్, రతన్ టాటా, అలాగే జెఫ్ బీజోస్ ఇలాంటి వాళ్ళ దగ్గర 90% ఆఫ్ ఇన్కమ్ ఉందన్నమాట. అవునా కదా. ఈరోజు రీసెంట్గా అంబానీ 5,000 కోట్లతో తన కొడుకు మ్యారేజ్ చేస్తున్నాడు అంటే ఎంత రిచ్చో ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ ఏంది అంటే ఈ B&I కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారు అంటే నెట్వర్క్ని బిల్డ్ చేస్తారు. నెట్వర్క్ అంటే ఏంటిదంటే వీళ్ళకంటూ వర్క్ చేసుకోవడానికి వీళ్ళ కింద టీం ఉంటుంది.
వీళ్ళు సింగిల్ ఒక్కరు వర్క్ చేస్తే ఇంత డబ్బు సంపాదించరు. మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి. వీళ్ళకంటూ ఒక నెట్వర్క్ అనేది ఉంటుంది. వీళ్ళ కింద వర్క్ చేసే వాళ్ళు చాలా టీమ్ మెంబర్స్ ఉంటారు. సో అందువల్ల వీళ్ళు ల్యాక్స్లో క్రోర్స్లలో డబ్బు అనేది సంపాదిస్తారు. సో మనలాంటి ఒక నార్మల్ పర్సన్ ఇప్పుడు కోట్లు కోట్లు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతాడా అంటే చేయలేడు. ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాడా అంటే చేయలేడు. కానీ ఇలాంటి ఒక రిఫర్ అండ్ అర్నింగ్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క పర్సన్ టీమ్ని బిల్డ్ చేసుకోగలుగుతాడు. ఆ టీం వర్క్ చేయడం ద్వారా సేమ్ ఒక బిజినెస్ మ్యాన్ ఎంతైతే అమౌంట్ అర్న్ చేస్తాడో ఆ అమౌంట్ ఒక నార్మల్ పర్సన్ కూడా అర్న్ చేసుకోగలుగుతాడు. క్లియర్ కదా? కాబట్టి సో మనం రిఫర్ చేయడంలో వేరే వాళ్ళకి చెప్పడంలో తప్పేం లేదు. సో టీం వర్క్ ద్వారా మనకు ఇన్కమ్ అనేది వస్తుంది కాబట్టి 100% ప్రతి ఒక్క పర్సన్ చేసుకోవచ్చు. సో ఎలా మరి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది లిస్ట్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి, సెకండ్ వన్ వచ్చేసి ఇన్విటేషన్, మూడవది వచ్చేసి ప్లాన్ చూపడం, షో ద ప్లాన్ అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసి ఫాలోఅప్. సో లిస్ట్, మనకు మంచి టీంని మన కింద యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకోవాలంటే మన కాంటాక్ట్ లిస్ట్ ఉంటుంది కదా, సో కాంటాక్ట్ లిస్ట్ అనమాట. ఇన్విటేషన్, మనం ఎవరెవరికైతే లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ లిస్టులో ఉన్న వాళ్ళకి ఈ వర్క్ గురించి ఇన్వైట్ చేయడం. సో వాళ్ళకి ప్లాన్ వీడియో పంపించడం. ఇంకోటి ఫాలోఅప్ అనే దాని గురించి కూడా ఫర్దర్ తెలుసుకుందాం. సో ఈ వర్క్ చేసే టైంలో మనం చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. అవి ఏంటిదంటే నో రాంగ్ కమిట్మెంట్స్ అనమాట. నో ఫేక్ ఇన్ఫర్మేషన్, అంటే తప్పుడు సమాచారం ఇవ్వద్దు. ఎలా అంటే మీరేం వర్క్ చేయాల్సిన అవసరం లేదు, మీరు చేయకండి, మీ వర్క్ కూడా మేమే చేస్తాం అనడం. ఇట్లాంటి తప్పుడు మాటలు, ఒక పర్సన్ జాయిన్ అయితే డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి అని మనం తప్పుడు మాటలు అస్సలు చెప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. ఆ పర్సన్ ప్లాన్ అదంతా చూసి వస్తే లాగిన్ అయితే ఓకే, లేదంటే లేదు. అంతేగాని మనం అతన్ని మభ్యపెట్టేలాగా చేసి అతనికి ఆశ చూపించినట్టు చేసి జాయిన్ చేయించుకోవడం మాత్రం తప్పు అనమాట. అలా అస్సలు చేయొద్దు. ఓకేనా? సో గివ్ ప్రాపర్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. సో ప్రాపర్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాలి. అంటే నిజమైన సమాచారం, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏది కూడా దాచకూడదు. సో అతను ఏదైనా డౌట్స్ అడిగినా ఏదైనా కూడా మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. క్లియర్ కదా? సో లిస్ట్ అండ్ ఇన్విటేషన్. ఇప్పుడు మనం సపోజ్ మనకు అవన్నీ బెనిఫిట్స్ మనకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రోంజ్ లెవెల్ కావాలి. బ్రోంజ్ లెవెల్ కావాలంటే మనకు కొంత 15 మెంబర్స్ డైరెక్ట్ అవ్వాలి కదా. సో 15 మెంబర్స్ మనకు డైరెక్ట్ అవ్వాలి అని అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మీ స్టేటస్ ఎంతమంది చూస్తున్నారు. మీరు ఏదైనా మీ వాట్సాప్లో స్టేటస్ పెట్టినప్పుడు ఎంతమంది చూస్తున్నారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? అలాగే ఈ వర్క్ గురించి మనకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఈ వర్క్ డీటెయిల్స్ వాళ్ళకి సెండ్ చేయడం ద్వారా మనకు కొంత టీం అనేది వస్తుంది. ఓకేనా? అలాగే ఫ్రెండ్స్, ఇన్ కేస్ మనం జర్నీ చేస్తున్నప్పుడు కానీ, ఎవరైనా లిఫ్ట్ అడిగినప్పుడు కానీ, ఇక్కడ టీ షాప్కి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే కొంతమందిని పరిచయం చేసుకొని వాళ్ళకు కూడా ఈ వర్క్ డీటెయిల్స్ అనేది సెండ్ చేయడం ద్వారా మనకి కొన్ని రిఫరల్స్ అనేటివి డెఫినెట్లీ ఖచ్చితంగా మనం చేసుకోగలుగుతాం. ఓకేనా? ఇది క్లియర్ కదా? మై ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రోంజ్ లెవెల్ కంప్లీట్ అవ్వాలంటే మనకి కొంతమంది టీం అనేది ఉండాలి. సో అది ఎలా అవుతుందంటే మీ వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్లో మీరు ఏదైనా ఒకరోజు స్టేటస్ పెడితే ఎంతమంది మీ స్టేటస్ చూస్తున్నారో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్గా నేను నా స్టేటస్ 87 మెంబర్స్ నా స్టేటస్ చూస్తున్నారు అంటే ఇంతమంది దగ్గర నా నంబర్ అనేది సేవ్ అయ్యి ఉంది. ఓకేనా? సో మీరు కూడా మార్నింగ్ అయినా నైట్ అయినా వర్క్ గురించి కాకుండా నార్మల్గా ఏదైనా ఒక స్టేటస్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి అంటే లేదా మీకు తెలిసి ఉంటుంది కదా మీ స్టేటస్ ఎంతమంది చూస్తారు అనేది, వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఒకసారి క్లియర్గా రాసుకోండి. ఓకేనా? సో ఇది రాసుకోవడం వల్ల ఏమవుతుంది అనేది నేను చెప్తాను. క్లియర్గా రాసుకోండి, మీ స్టేటస్ ఎంతమంది చూస్తారు అనేది క్లియర్గా రాసుకోండి. రాసుకున్న తర్వాత బ్యాక్ రండి. ఇక్కడ నార్మల్గా వాట్సాప్లోకి వస్తే ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే, ఓకేనా, ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ బ్రాడ్కాస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసి ఇప్పుడు మీరు లిస్ట్ రాసుకున్నారు కదా, ఎగ్జాంపుల్గా నా కాంటాక్ట్స్ 87 మంది చూసిరు. సో ఆ 87 మంది ఎవరెవరో ఇక్కడ సెర్చ్ చేయాలి. ఓకేనా? సెర్చ్ చేసి వీళ్ళందరినీ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా అంటే ఒకవేళ మీ దగ్గర కాంటాక్ట్స్ లిస్ట్ ఉంటే కాంటాక్ట్ లిస్ట్ మొత్తం యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. స్టేటస్ చూసే వాళ్ళనైనా సరే యాడ్ చేసుకోండి. ఇందులో 256 మెంబర్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు బ్రాడ్కాస్ట్లో. ఇది ఎలా అవుతుంది అని అంటే ఇదొక మన సైడ్ నుంచి చూసుకుంటే ఇది ఒక గ్రూప్ లాగా ఉంటుంది. ఓకేనా? ఇది మన సైడ్ నుండి చూసుకుంటే ఇది ఒక గ్రూప్ లాగా ఉంటుంది. ఇందులో మనం 250 మంది వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక్క మెసేజ్ మనం ఏదైనా పెడితే ఆల్మోస్ట్ అందరికీ పర్సనల్గా సపరేట్ వెళ్ళిపోతుంది. ఓకేనా? ఒక్క మెసేజ్ మనం పెడితే గ్రూప్ లాగానే ఉంటుంది. గ్రూప్ ఏంటంటే
గ్రూప్లో అందరు ఉంటారు. ఒక మెసేజ్ పెడితే అందరికీ గ్రూప్లో వెళ్తుంది. అదే బ్రాడ్కాస్ట్లో ఎలా అంటే ఇందులో మనం ఏ మెసేజ్ పెట్టినా, ఇప్పుడు ఇందులో నేను జస్ట్ ఒక 13 మందిని యాడ్ చేసిన, ఈ 13 మందికి సపరేట్గా వెళ్తుంది అనమాట. ఓకేనా. వాళ్ళకి ఇందులో మీరు ఏం చేస్తారంటే, మనం జెట్పే ఓపెన్ చేస్తాం కదా, జెట్పే ఓపెన్ చేసి షేర్ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ షేర్ పైన క్లిక్ చేసి అందులో పంపించాలన్నమాట. ఓకేనా. ఇలా వస్తుంది. లేదా ఇలా కాపీ చేసుకోవచ్చు దీన్ని, ఇమేజ్ ఇది 2 కాపీ చేసుకొని మనం వాళ్ళకి పంపిస్తే సపరేట్గా ఈ మెసేజ్ అనేది వెళ్తుంది అనమాట. ఓకేనా. అలాగే ఇది పంపిన తర్వాత అందులోనే ఒక్కోసారి ఇప్పుడు నేను ఇది రాదు, అయితే ఇది ఏంటంటే మనం ఈ ఫోటోని సేవ్ చేసుకొని లింక్ కాపీ చేసుకోవాలి. లేదంటే కాపీ లింక్ చేసుకొని ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇందులో పంపిస్తున్నాను చూడండి. ఓకేనా. సో ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ లింక్ పేస్ట్ చేసి జస్ట్ ఇలా పంపిస్తున్నాను. ఇలా పంపిస్తే ఇది వాళ్ళకు సపరేట్గా లింక్ అనేది వెళ్తుంది. ఓకేనా. అలాగే ఇందులోనే మనం ఏదైతే వర్క్ వీడియో అయితే ఉందో, జెట్పేకి సంబంధించిన వర్క్ వీడియో ఉంది కదా, నేను ఒక వీడియో క్రియేట్ చేశాను. ఆ వీడియో కూడా ఇందులో మీరు ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో జెట్పే ఫుల్ తెలుగు ప్లాన్ అని ఉంటుంది. ఇది ఫార్వర్డ్ చేయడం ద్వారా సో వాళ్ళు చూస్తారు. వీలైతే మీరు ఒకసారి వాళ్ళకి కాల్ చేసినా సరే, ఇలా ఆల్మోస్ట్ ఫస్ట్ లింక్ సెండ్ చేయడం వల్ల ఏంటిదంటే వాళ్ళు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటారు. యాప్ ఇన్స్టాల్ చేసుకొని వీడియో చూస్తారు అనమాట. వీడియో చూసి నెక్స్ట్ టైం ఎప్పుడైనా యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి వాళ్ళకి ఒక సింబల్, సో ఇలా ఒక మెసేజ్ అయితే వస్తుందన్నమాట. జెట్పే ఇప్పుడు సర్వ్ చేయడానికి చాలా బెటర్ వేలో ఉంది. సో తొందరగా ఎక్కువ బెనిఫిట్స్ తీసుకోవాలి అంటే మీరు మెంబర్షిప్ ఖచ్చితంగా తీసుకోండి అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ లింక్ నుండి ఇన్స్టాల్ చేసుకున్నారు కదా ఆల్రెడీ, ఒక రోజు అయితే మెంబర్షిప్ అయితే తీసుకుంటారు. సో ఈ విధంగా మనం ఫస్ట్ లెవెల్ చాలా తొందరగా అయితే రీచ్ అవ్వచ్చు మనం. ఓకేనా. క్లియర్ కదా ఇది. సో షో ద ప్లాన్ అంటే మనకు ఎవరితో అయితే మాట్లాడామో వాళ్ళకి ఈ వర్క్ వీడియో అనేది సెండ్ చేయడం. సో నేను ఒక వీడియో అనేది నేను ఇప్పుడు ఈ వీడియో మధ్యలో యాడ్ చేస్తాను ఆల్రెడీ, అది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఆ విధంగా మీరు ఈ వర్క్ డీటెయిల్స్ అనేది వేరే పర్సన్స్కి పంపొచ్చు. మన కాంటాక్ట్ లిస్ట్లో ఫస్ట్ పంపిన తర్వాత ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సెండ్ ప్లాన్ ప్రజెంటేషన్ వీడియో ఇన్ వాట్సాప్. సో ఎవరెవరికైతే ఇన్ కేస్ మనకు అన్నోన్ పర్సన్ కానీ ఎవరైనా తెలిసిన పర్సన్స్ మన స్టేటస్ చూడకపోతే కూడా వాళ్ళకి ప్లాన్ ప్రజెంటేషన్ వీడియోని వాట్సాప్లో షేర్ చేయాలి. సో ఫస్ట్ ప్లాన్ ప్రజెంటేషన్ వీడియో సెండ్ చేయడానికంటే ముందు మన రిఫరల్ లింక్ ఉంటుంది కదా, ఆ రిఫరల్ లింక్ సెండ్ చేసిన తర్వాత ఈ ప్లాన్ ప్రజెంటేషన్ వీడియో అనేది సెండ్ చేయాలి. ఓకేనా. దాంతోపాటు ఏంటి అంటే ఇందాక నేను చూపించాను కదా ల్యాప్టాప్ ఫండ్ అని, డైలీ ఇన్కమ్ అని, సో అలాంటి ప్రూఫ్స్ కూడా వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచిస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఫాలోఅప్. సో మనం కొంతమందికి వీడియో సెండ్ చేసినాం, మాట్లాడినాం, వీడియో సెండ్ చేసిన తర్వాత వాళ్ళు వెంటనే లాగిన్ అవుతారా, మెంబర్షిప్ తీసుకుంటారంటే తీసుకోరు. వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఓకేనా. డౌట్స్ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి ఏంటంటే మనం ఫాలోఅప్ చేయాలి. ఫాలోఅప్ అంటే ఏంటిదంటే ఆ పర్సన్కి మనం మళ్ళీ ఒకసారి కాల్ చేయడం, 1-2-3 సార్లు కాల్ చేసి మాట్లాడడం, అతనికి ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ క్లారిఫై చేసి, ఎప్పుడైతే అతను డౌట్స్ క్లారిఫై చేసుకుంటారో వాళ్ళు వర్క్ అనేది డెఫినెట్లీ స్టార్ట్ చేసుకుంటారు. ఓకేనా. వాళ్ళతో ఒకసారి మాట్లాడాలన్నమాట. సెండింగ్ రెగ్యులర్ పేమెంట్ ప్రూఫ్స్ అండ్ అచీవ్మెంట్స్ అనమాట. సో మన గ్రూప్లలో ఇన్ కేస్ మీరు జెట్పేకి సంబంధించిన గ్రూప్స్లో లేకపోతే వెంటనే గ్రూప్స్లలో జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్గా ఈ జెట్పేలో ఎవరెవరు ఎంత ఇన్కమ్ తీసుకున్నారు, డైలీ ఇన్కమ్ ఇవన్నీ వస్తాయి కదా, ఈ వచ్చిన ఇన్కమ్స్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం, అలాగే మన స్టేటస్లో పెట్టుకోవడం ద్వారా రెగ్యులర్గా మన స్టేటస్ చూసేవాళ్ళు ఏంటి ఇది ఎలా వర్క్ అవుతుంది అని మనల్ని అడిగి మనల్ని అప్రోచ్ అవుతాం. ఓకేనా. డైలీ స్టేటస్లు ఇవన్నీ పెట్టడం వల్ల కూడా ఏంటి అంటే సో ఇండైరెక్ట్ అప్రోచ్ అనమాట. అంటే మనం వాళ్ళకి ఫాలోఅప్ చేయకుండా కూడా ఇండైరెక్ట్గా ఫాలోఅప్ చేసినట్టే అయిపోతుంది. ఓకేనా. ఇది క్లియర్ కదా. సో 100% సక్సెస్. మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, 100% నాకు సక్సెస్ రావాలనుకునే వాళ్ళు చేయాల్సింది ఏంటిదంటే
ఆల్వేస్ మెయింటైన్ ఏ గుడ్ కమ్యూనికేషన్ విత్ యువర్ స్పాన్సర్ అనమాట. సో మిమ్మల్ని ఎవరైతే ఈ ప్లాట్ఫామ్లో లాగిన్ చేయించారో, ఎవరైతే మీ స్పాన్సర్ ఉన్నారో వాళ్ళతో డైలీ ఒకసారి కాల్ మాట్లాడండి. కాల్ మాట్లాడడం వల్ల మీ వర్క్ తొందరగా అవుతుంది. నెవర్ లీవ్ యువర్ టీమ్, కమ్యూనికేట్ విత్ దెమ్ ఆల్సో. సో మీ టీంని కూడా మీ టీంతో కూడా టచ్లో ఉండాలి. మీ టీంతో కూడా సో మీ స్పాన్సర్కి ఎలా అయితే మాట్లాడతారో మీ టీంలో కూడా మెంబర్స్తో మీరు ఖచ్చితంగా మాట్లాడుతుండాలి. ఓకేనా? వాచ్ ద ట్రైనింగ్ వీడియోస్. సో ఇప్పుడు ఇది ఒక ట్రైనింగ్ వీడియో మీరు చూస్తున్నారు కదా, ఇట్లాంటి ట్రైనింగ్ వీడియోస్ ఏమైనా వస్తే ఖచ్చితంగా ట్రైనింగ్ వీడియోస్ చూడాలి. అలాగే ఇవే ట్రైనింగ్ వీడియోస్ని మీ టీంకి మీ లింక్ ద్వారా ఎవరైతే లాగిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా వీటిని షేర్ చేయడం ద్వారా వాళ్ళు నాలెడ్జ్ తీసుకుంటారు, వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటారు. ఓకేనా? సో కంపెనీకి సంబంధించిన గ్రూప్స్ అన్నిట్లలో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు లేటెస్ట్ అప్డేట్స్ కంపెనీ నుంచి ఎలాంటి న్యూస్ అయినా కూడా మీకు వెంటనే మెసేజెస్ వచ్చేస్తాయి. ఓకేనా? సో వీడియోలో చెప్పినట్టుగా మనం బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేసుకొని అందరికి వీడియో పంపించి వర్క్ చేసామంటే ఖచ్చితంగా 1 వీక్ 10 డేస్లో మనం బ్రోంజ్ లెవెల్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాం. ఓకేనా? బ్రోంజ్ లెవెల్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాం. అలాగే రిపీట్ దిస్ వర్క్ విత్ పీపుల్ ఇన్ యువర్ టీమ్. సో ఇదే వర్క్ని మీ టీంలో వాళ్ళతో కూడా రిపీట్ చేయిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక 1 వీక్ 10 డేస్లో కూడా డెఫినెట్లీ 2-3 అయితే ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోతారు. ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోతే మీరు సిల్వర్ లెవెల్కి వచ్చేస్తారు. అంటే ఒక 1 మంత్లో ఖచ్చితంగా మీరు సిల్వర్ అయితే రీచ్ అవుతారు. ఓకేనా? మీకు మొబైల్ ఫండ్ వస్తుంది, రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? ఇదే వర్క్ రిపీట్ అయిందంటే సేమ్ గోల్డ్లో కూడా గోల్డ్ రీచ్ అవ్వడానికి మనకు 2 మంత్స్ పడుతుంది. 2 మంత్స్లో మనకు ల్యాప్టాప్ ఫండ్ వస్తుంది. రాయల్టీ ఇన్కమ్ ఇందాక చూసుకున్నట్టు 1.75 యాక్చువల్గా. ఓకేనా? సో 800+ అయితే ఇన్కమ్ డెఫినెట్లీ వస్తుంది. ఒక్కసారి మనం గోల్డ్ లెవెల్కి రీచ్ అయితే 800 కంటే ఎక్కువ ఇన్కమే వస్తుంది. 800 ఇంటూ 30 రోజులు వచ్చిందంటే 24,000 నెలకి మన ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఇంత మంచి ప్లాన్ ఏ ప్లాట్ఫామ్ కూడా తీసుకురాలేదు. కాబట్టి ఎక్కడ కూడా లేట్ చేయొద్దు, టైం అసలే వేస్ట్ చేసుకోవద్దు. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ రిజల్ట్ అయితే వస్తుంది. ఓకేనా? సో వీ అప్రిషియేట్ యువర్ టైమ్ అండ్ ట్రస్ట్ ఇన్ అవర్ సిస్టమ్. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రైనింగ్ని యాస్టీస్ ఇంప్లిమెంటేషన్ చేసి వర్క్ చేస్తే ఖచ్చితంగా మీరు 1 వీక్ 10 డేస్లో మీ గోల్ అనేది రీచ్ అవుతారు. 1-2 మంత్స్లో గోల్డ్ కూడా రీచ్ అవుతారు ప్రతి ఒక్క పర్సన్ కూడా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. గో డైమండ్ ప్రతి ఒక్కరు కూడా. డైమండ్.